నిన్న గాంధీ భవన్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఓ మీటింగు దాంట్లో మాట్లాడిండు ఆయన. మాట్లాడిన మాటల మీద చాలా ఇష్యూస్ మీద మాట్లాడిండు ఆయన. సీఎం కాకముందు ఆయనకి ఏదో చాలామంది మీద నాకు ఇట్లుంటుండే అట్లుంటుండే, కానీ సీఎం అయిన తర్వాత అన్నీ మర్చిపోయినాయి కాదు ఇది అని మాట్లాడిండు. ఇంకా చాలా ముచ్చట్లు కూడా మాట్లాడిండు. కానీ నవ్వుకుంటూనే ఆయన చెప్పాలనుకున్న విషయాలు, ఆయన మనసులో ఉన్న విషయాలు, లేకపోతే ఆయనకి పక్కనోళ్ళ మీద ఏమనుకుంటుండో, ఇవన్నీ విషయాలు నవ్వుకుంటూనే ఆయన ఉద్దేశం ఏంది, ఆయన కాళ్ళల్లో కట్టెలు ఎవరు పెట్టిర్రు, ఇవన్నీ మాట్లాడిండు. ఒకసారి నిన్న ఆయన ఏం మాట్లాడిండో వీడియో చూపించిన తర్వాత మాట్లాడదాం. మళ్ళా ఇది నిన్న సీఎం గారు మాట్లాడినాం. రాజకీయాలు అనేది ఒడిదుడుకులు ఉంటాయి, మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు. రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది. రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టబెట్టేది గేమ్ రూలే. ఎవరో ఇట్లా ఒడిదుడుకులు ఉంటాయి అవి ఇవి అట్లా నవ్వుకుంటూనే కానీ ఎవరినో టార్గెట్ చేసినట్టు, ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు, ఆయన ఎవరికో ఏదో విషయాలను కన్వే చేయాలనుకుంటున్నట్టు ఆ విషయాన్ని అయితే చాలా స్పష్టంగా కన్వే చేసిండు. అంటే మీరు కాళ్ళల్లో కట్టెలు పెట్టడానికి మస్తు ప్రయత్నిస్తారు, అవి చేస్తారు, కానీ రాజకీయాలలో గేమ్ రూల్ అట్లనే ఉంటుందని నాకు తెలుసు, అవన్నీ పక్కకు జరుపుకొని పోతా అని చెప్పాలనుకున్నాడా, లేకపోతే నా కాళ్ళల్లో కట్టెలు పెడుతుర్రు చాలా మంది అనే విషయాన్ని ఇట్లా చెప్పాలనుకున్నాడా, ఏందో కానీ చాలా విషయాలు చెప్పిండు. చూడు రే నవ్వుకుంటా కట్టె తీసి పక్కన వేసుకొని ముందర పోవాలి, కానీ నా కాళ్ళలో కట్టె పెట్టి నేను బోర్లో పడతా. ఇక బోర్లో పడ్డా కాబట్టి నేను లేవను. మళ్ళా మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు. ఎవరో ఒకరు వచ్చి కాళ్ళలో కట్టె పెడుతుంటారు. దాన్ని ఏం మీరు పెద్ద సమస్యగా చూడకండి, అందరికీ ఉంది ఆ సమస్య. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి ఇది చాలా క్లారిటీగా ప్రతి మాటని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అందరికి ఉన్నది ఆ సమస్య, అంటే ఇంక్లూడింగ్ నాతో సహా అని చెప్పదలుచుకున్నాడా. చెప్తున్నప్పుడు కాళ్ళల్లో కట్టెలు పెడతారు, అందరికి ఉంది ఆ సమస్య అన్నాడు. దాన్ని అంత స్పెసిఫిక్గా అందరికీ ఉంది అంటే ఏంది, అందులో నేను కూడా భాగము అని చెప్పదలుచుకున్నారా. సమస్య ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు G23 అని సంతకాలు పెడుతుంటారు. దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ లో. రాహుల్ గాంధీ గారికి కూడా ఉంది, అంటే రాహుల్ గాంధీని కూడా లాగిర్రు అందులోకి. దాని తర్వాత కాంగ్రెస్లో అంత స్వేచ్ఛ ఉంది. అసలు ఎట్లా మాట్లాడతారంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీలనే పుట్టి, కాంగ్రెస్ పార్టీలనే పెరిగి, కాంగ్రెస్ పార్టీలనే సీఎం అయిన లెక్క మాట్లాడతారు. అసలు కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంది, కాంగ్రెస్లో ఎట్లాంటి కల్చర్ ఉంటుంది అనేదాన్ని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు, మళ్ళీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అయ్యి ఉంటారు. మన సీఎం గారే కాంగ్రెస్ పార్టీలకు ఎప్పుడు వేయరు, సీఎం అవడానికి కొన్ని ఏళ్ళ ముందు వేయండు. కానీ ఎదుటిగా ఉండి ఇంటున్నోళ్ళలో చాలా మంది ఈయనకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు అయ్యి ఉంటారు, కాంగ్రెస్ పార్టీలనే పుట్టినోళ్ళు అయ్యి ఉంటారు. అంటే వాళ్ళ రాజకీయ జీవితం స్టార్ట్ చేస్తారు చూసిరా, అట్లా వాళ్ళ రాజకీయ జీవితం కూడా కాంగ్రెస్ పార్టీలనే స్టార్ట్ చేసి ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి సీఎం గారు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు, అసలు పార్టీ కల్చర్ ఎట్లుంటుంది, పార్టీ స్వభావం ఏంది, కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఎట్లుంటారు, రాజకీయాలంటే ఎట్లుంటాయి అన్న లెక్క చెప్తున్నాడు. ఇంకా చిత్రం ఏంటంటే ఈ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో పుట్టినోళ్ళు, అక్కడనే రాజకీయం స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఇప్పుడు ఈయన పక్కన ఉన్న దాంట్లో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, మన మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు నుంచి ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి కూడా ఆ పార్టీ స్వభావం ఎట్లుంటుంది అనేది పార్టీలకి సీఎం అవ్వడానికంటే ముందు వచ్చిన సీఎం గారు చెప్తున్నారు. ఇక ఇనుర్రి ముచ్చట, మీరు కాంగ్రెస్లో ఎట్లుంటుంది ఏముంటుంది అనేది చెప్తున్నారు, అదొక ముచ్చట. అయితే కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఈయనే చాలా సందర్భాలలో చెప్పిండు, ప్రభుత్వ వేదికల మీద వాటిలలో చెప్పిండు, ఇంకా చిట్చాట్ల సందర్భంగా రకరకాల వాటిలలో కూడా చెప్పిండు. చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లు జరిగినప్పుడు, క్వశ్చన్లు అడిగినప్పుడు, అప్పుడు ఇప్పుడు కూడా చెప్పిండు. ఇక నిన్న వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉందాడ, ఆమె ముందు కూడా చెప్పిండు మళ్ళీ ఒకసారి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఉంటారు అని. మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఈ మాటలు అంటే చాలా రోజుల నుంచి ఉందే. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా వాళ్ళ సొంత మీడియా, కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా, ఆ మీడియా సంస్థలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఇగో పలానా ఆయనని తీసేసి పలానా ఆయనని తీసుకొస్తారు, ఆ పలానా ఆయనకి ఏం శాఖలు ఇస్తారో కూడా చెప్తున్నారు ఆ ఛానళ్ళల్లో. ఇప్పుడు ఇది ఆ శాఖలు ఎప్పుడు మార్పు జరుగుతుంది, ఎవరిని తీసేస్తారు, ఈక్వేషన్స్ ఏంది, లెక్కలేంది, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అంటే ఆ మంత్రులు వింటలేరనా, లేకపోతే అధికారం
ఎవరన్నా అధికారులు ఇంటలేరనా, లేకపోతే పార్టీలో ఏమన్నా ఇబ్బంది ఉందనా, ఆయన కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఉన్నారు అనే దాన్ని ఓపెన్గా నిన్న ఈ వేదిక మీద మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వేదిక ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఏడ మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం. రాజకీయ నాయకులు మాట్లాడితే రాజకీయం ఉంటుంది, దాని వెనకాల నవ్వితే రాజకీయం ఉంటుంది, ఏడిస్తే కూడా రాజకీయం ఉంటుంది. రాజకీయ నాయకులు అనేటోళ్ళు వట్టిగా ఏది చెయ్యరు, ప్రతి దాని వెనకాల రాజకీయమే ఉంటుంది. ఖచ్చితంగా నిన్న ఏదో కామన్గా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, జోష్లో మాట్లాడిండు అని అనుకోవటానికి లేదు. ఖచ్చితంగా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఆ వేదిక మీద ఉన్నోళ్ళు వాళ్ళ పార్టీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళ ఇన్ఛార్జ్ ఉంది ఖుద్దు. ఇప్పుడు ఇక్కడ విషయాలన్నీ వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి చేరవేస్తుంది అనే మీనాక్షి నటరాజన్ ఉంది వేదిక మీద. కాబట్టి అట్లాంటి వేదికల మీద ఏదో సీఎం గారు ఇట్లా లైట్గా మాట్లాడిండు చాలా ఇష్యూస్ గురించి అని అనుకుంటానికి లేదు. ఆయన చెప్పాలనుకున్న దాన్ని, కన్వే చేయాలనుకుంటున్న దాన్ని, ఎవరికో చెప్పాలనుకుంటున్న దాన్ని వేదిక మీద నుంచి చెప్పినట్టుగానే చూడాల్సి ఉంటుంది. నేను చెప్పినా కదా ఇంతకుముందు, అసలు రాజకీయ నాయకులు రాజకీయపరమైన కారణాలు లేకుండా ఏమీ చెయ్యరు. ప్రతి దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు సీఎం అయినప్పుడు, అంతకుముందు పీసీసీ అధ్యక్షుడైనప్పుడు కూడా ఇట్లనే వీళ్ళ దాంట్లో ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఉన్నోళ్ళే కదా పీసీసీ అధ్యక్షుడు ఎట్లా తెచ్చుకున్నాడు మాకు తెలియదా, ఏం చేసిండు మాకు తెలియదా, అసలు ఒప్పుకోము అని మాట్లాడిరు. తర్వాత సీఎం అవటానికి జరిగిన ప్రాసెస్ అంతా కూడా మనం చూసినాం. సీఎం అయిన టైంలో ఏం జరిగింది, ఎట్లా సీఎం అయిండు అనేది. సో అట్లా కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఉంటారు చాలా మంది. ఇక కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఉంటే ఎవరన్నా వచ్చి మనకి చేస్తారు చూస్తారు అని చూసుకుంటూ ఊకుంటామా, మనది మనం నడిపించుడే అన్న లెక్క మాట్లాడింది. అంటే మీరు ఎవరన్నా నాకు కాళ్ళల్లో కట్టెలు పెట్టొచ్చు, కానీ నేను అందరినీ తొక్కుకుంటూ, ఓ పాట కూడా ఉంటుంది కదా ఈయన రాయించుకున్న పాటనే, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినా, ఇది చేసుకుంటూ వచ్చినా, అది చేసుకుంటూ వచ్చినా అని అదే చెప్తుండు నిన్న. ఇదివరకు ఆయన చెప్పింది అంతకుముందు పాటలు రాయించుకుందే, పట్టిగా రాలేదు ఇడిదాకా, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినా అది ఇది పాటలు రాసిండు కదా. అట్లనే నిన్న కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఉంటారు, ఆ కట్టెలు పెట్టేటోళ్ళని అట్లా చేసేటోళ్ళని పక్కకు జరుపుకుంటూ వెళ్ళిపోవడం. ఇట్లా రాజకీయాలు చేయాలి, ఇట్లనే రాజకీయాలు చేస్తా నేను అని చెప్పదలుచుకున్నాడేమో కూడా మరి అని. నిన్న మాట్లాడిన సీఎం గారు మాట్లాడిన మాటల్ని అట్లా ఆషామాషిగా తీసి పాడేయడానికి అయితే ఏమీ లేదు. దాని వెనకాల చాలా రీజన్ ఉండుంటుంది, దాని వెనకాల ఏదో అర్థం ఉండుంటుంది. ఎందుకోసం మాట్లాడిండు అది గాంధీ భవన్లో వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు, ఇది కూడా అంతా ఒక క్యాలిక్యులేటెడ్గానే మాట్లాడుంటాడు. మరి ఆయన మాట్లాడిన దాని ఉద్దేశం ఏంది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు, ఎందుకోసం మాట్లాడిండు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ మాట్లాడిన దాని ఎఫెక్టు, ఆయన మాట్లాడిన అది ఎందుకు మాట్లాడిండు ఏంది అనేది, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడితే దాని తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏవో ఇక నిన్న మొన్న నుంచి మంత్రివర్గ విస్తరణ అది ఇది అని కూడా అంటుర్రు కదా. ఇక దాంట్లో మారేటోళ్ళ పేర్లలో ఎవరికి చెప్తుర్రు, మాటలు వింటలేరని, లేకపోతే ఈయన మీద మాట్లాడుతుర్రని, అట్లాంటి వాళ్ళది మంత్రి వాళ్ళని పక్కకు జరుపుతారు అనే ప్రచారం కూడా ఉంది కదా. మరి అట్లాంటిది ఏమన్నాను, దానికోసం ఏమన్నా ఇండికేషన్ ఇచ్చిండా, కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోళ్ళు ఉంటారు వాళ్ళని పక్కకు జరుపుకుంటా పోతా అని. అట్లనే ఈ మంత్రులు ఎవరు నా మాట వింటలేరు, ఆ ఈయనని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు జరుపుకుంటూ నేను వెళ్ళిపోతా అనే ఇండికేషన్ ఇవ్వదలిచిండా. కానీ అవి మామూలుగా ఏదో మాట్లాడిన మాటలు అయితే కాదు. రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా దాని వెనకాల రాజకీయమే ఉంటుంది. అట్లాంటి రాజకీయపరమైన మాటలుగానే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని చూడాల్సి ఉంటుంది.